ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నాగమణి. ఏం చేస్తుంటారమ్మా? కూలినెల పని చేస్తాం. గ్రామం, మండలం? ఆత్మకూరు మండలం, గ్రామం మక్తా కొత్తగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం అంటే ఏముంది చెప్పు. ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇండ్లు లేవు. ఆ పేరు రాలే, ఏం రాలేదు. డబ్బులు ముందుగా పెట్టి కట్టించుకోవాలని చెప్తుర్రు. అవి కొందరు రావంటారు, అవి వస్తాయో రావో కూడా తెలియదు. లేదు, అసలు ఏది లేదు. ఇప్పుడు భూములు ఉన్న వాళ్ళకు రైతు బంధువు అనేది అది పడుతూనే ఉంది. ఇప్పుడు అసలు ఏం లేని వాళ్ళకి కూడా ఏది కూడా లేదు కదా. ఇచ్చి ఏం సుఖం చెప్పు ఆయన, అవునా కదా? ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏది లేదు, ఎక్కడ లేదు. ఎంత ఇబ్బంది ఉన్నోళ్ళకి. ఇప్పుడు భూములు ఉన్నోళ్ళు కవులకి ఇచ్చుకొని అయినా సరే, వాళ్ళు రైతులు అంటే అందరికీ చేసి పెడుతురు కాబట్టి వాళ్ళది పడాలి, అది కరెక్ట్ అయిన విషయం. అస్సలు లేని వాళ్ళని కూడా చూడాలి కదా, చూడట్లే కదా. మరి అట్లా అని ఈ బస్సు అనేది పెట్టిండు, ఎందుకు కొట్టుకోవడానికి సాచుకోవడానికే పెట్టిండు. ఇవి కాకుండా లేని పేదోళ్ళకి అని అదని. ఇప్పుడు నౌకర్లు వచ్చిన వాళ్ళు ఇదే బస్సులో పోతుర్రు, అందరు ప్రతి ఒక్కరు ఇళ్ళనే పోతుర్రు. పల్లెటూరు వాళ్ళైనా నౌకర్లు వచ్చిన వాళ్ళైనా ప్రతి ఒక్కరు పోతుర్రు. తర్వాత ఏముంది, లేనోనికి అదే ఉంది, ఉన్నోనికి అదే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏం చేయలే కదా, ఆయన ఏం చేసిండు? ఆయన డబుల్ బెడ్రూమ్ అని అక్కడెక్కడో ఇచ్చిరు. అసలు ఆత్మకూరు మండలానికి ఈయన ఇయ్యలే. ఇంకా కృష్ణ సముద్రం అని గట్టి ఇచ్చిండు. ఆయన కూడా ఏమి ఇయ్యలే కదా, ఇచ్చే కాడికే ఇచ్చిండు. ఆయన కూడా ఎక్కువ ఏమి ఇయ్యలే. ఆయన కూడా ఎక్కడెక్కడో రైతు బంధువు అని అదేంది 10 లక్షలు అది పెట్టిరు కదా, అది అని ఎక్కడెక్కడో ఇచ్చేటోళ్ళకి ఇచ్చిరు, అందరికి ఇయ్యలే కదా. అస్సలు లేని వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడ ఎవరు ఇప్పుడు లేనోని ఉన్నోని అవన్నీ చూస్తురు, ఉన్నోనికే ఇస్తురు, లేని వాళ్ళకి ఇవ్వట్లే వాళ్ళు. ఎందుకు? థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్తే రాగు. మీ పేరు సార్? భూతం ముత్తయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? మధ్య మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకు ఏది లేదు. మాకు బాగా ఆయన వచ్చా మాకు ఏ పక్కది కేసీఆర్ పక్క. మాకు ఏదైనా రైతులకు ఉడబంధం అయినా, పింఛన్లు అయినా, నీళ్ళు అయినా దేనికి అనుకోండి. ఈ రాజు కింద ఎత్తుకుని ముత్తుకోండి. కనుక మాకు కేసీఆర్ మాకు మంచిగా నీళ్ళు ఇచ్చేది. నేను మందెత్తంటే మడగట్టుకునేది, ఎత్తుకుని ముత్తుకొని అవుతాను. ఏంటి ఏమైనా ఇక ఆడది పిరిగేసిన బస్సులు. మళ్ళీ కేసీఆర్ దీపం. ఇక వ్యవసాయం అప్పుడు వ్యవసాయం గురించే నా ఇంకొక తడి పెట్టాలి. రోజు ఒక మంది తిప్పుతానా, రోజు ఒక్క మడికి గిన్నె చుట్టా. పాప కేసీఆర్ పక్క మనిషి. ఇలా దండగేడు. కావాలి. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు గంటమణి. ఏం చేస్తుంటారమ్మా? పోస్ట్ ఆఫీస్లో ఆర్పిఎల్ ఏజెంట్. గ్రామం, మండలం? గ్రామం దిర్శనపల్లి, మండలం నూతనకల్లు, జిల్లా సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారు మంచినే పెట్టారు, కాకపోతే మరి ఇండ్లు అయితే ఇంతవరకు రాలే. పెట్టినాం, అప్లికేషన్ పెట్టినాం, రేషన్ కార్డుల పిల్లల పేర్లు పెట్టినాం. మాకు బియ్యం రాక ఇన్ని సంవత్సరాల నుంచి మస్తు ఇబ్బంది పడ్డాం. మరి పేర్లు అయితే పెట్టినాం. బియ్యం వస్తే సంతోషపడతాం. పిల్లలకి 10 సంవత్సరాలు అవుతుంది మా పిల్లలు. ఇక బియ్యం వస్తే సంతోషపడతాం. నెక్స్ట్ వచ్చేసి ఇండ్లు రావాలి. పేదోళ్ళని చూసి ఇండ్లు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి. లేని వాళ్ళకి బస్సు ఫ్రీ చేశారు, కాక గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. మాకు కరెంటు బిల్లు ప్రస్తుతానికైతే ఫ్రీయే. మహిళలకు 2500 ఇస్తున్నారు కదా, అవి పడితే చాలా మంది పేదలు ఉన్నారు కదా, అవి పడితే అంత సంతోషపడుతూ ఉన్నట్టు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పర్వాలేదు, కేసీఆర్ పరిపాలన కూడా బాగానే ఉంటుంది. కాకపోతే తను ఒక్కటి చేసింది ఏంటంటే ఇచ్చిరు కదా, లోన్ ఇచ్చిరు కదా, దళిత బంధు. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డది. దళితులు అంటే లేని వాళ్ళందరినీ చూసి ఇంటికి 1 లక్ష ఇచ్చినా అందరూ సంతోషపడతాం. కానీ ఒక్కరికే 10 లక్షలు అనేసరికి అది కూడా ఉన్న వాళ్ళని లేని వాళ్ళని చూడకుండా ఇచ్చారు. దానివల్ల సారు -పాయింట్లో పడిపోయిండు. చూడాలి కదండి, ప్రతి ఒక్కరిని చూసి లేని వాళ్ళకు ఇవ్వాలి. ఇంటికి 1 లక్ష ఇచ్చినా అందరు తృప్తిగా, ఏదో ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కదా, ఆ 1 లక్షతోటి ఏదో చిరు వ్యాపారం చేసుకొని బతుకుతారు అనమాట. వ్యవసాయం లేదు, మా అమ్మకు వ్యవసాయం లేదు, ఇల్లు ఏది లేదు. మా అమ్మకు ఇల్లు వస్తే అది సంతోషం. థ్యాంక్స్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? అంబరీష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తుంటాను. గ్రామం, మండలం? గుండెపూరి మండలం, గుండెపూరి గ్రామం, తిరుమగిరి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన పర్వాలేదు, మంచిగానే ఉందండి. కొన్ని ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా పర్వాలేదు, మంచిగానే ఉందండి. ఇచ్చిన వాగ్దానాలు చాలా వరకు నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. మునుపటి కంటే బాగానే ఉందండి. ఇప్పటి వరకు ఈ 6 గ్యారెంటీలు కూడా ఏ విధంగా అందుతున్నాయి అంటారు గ్రామాలలో ప్రజలకి? గ్రామాలలో గృహజ్యోతి మంచిగానే ఉందండి. ఆడవాళ్లకు, బస్సు ప్రయాణికులకు ఫ్రీ టికెట్ బాగానే ఉందండి. తర్వాత ఉచిత కరెంటు అన్ని విధాలు మంచిగానే ఉందండి. కొందరు
ఈ రుణమాఫీ కొంత ఇబ్బంది పెడుతున్నా కూడా 1,00,000 లోపు 2 లక్షల వరకు అయితే మాఫీ అయినాయండి. కొందరు కానోళ్ళు కొద్దిగా దాని నుంచి కామెంట్ చేస్తున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన దేనికి ప్రజల తిరుగుబాటు జరిగింది, నియంతృత్వ పోకడలతోటి జరిగింది కాబట్టి ఇది రావడానికి వచ్చింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఖాళీ, రిటైర్డ్ ఎంప్లాయ్. గ్రామం, మండలం? అది ఇక్కడే సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక మంచిగానే ఉన్నది, చేసేది చేసిండు. అంతా లాస్ అయింది కాబట్టి ఇప్పుడే సక్కదిద్దుకు వస్తాడు ఒక్కొక్కటి. పర్లే, ఇప్పుడే ఒకటే సంవత్సరం అయింది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. చూద్దాం, ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుతాయి. ఇప్పటివరకు గ్రామాలలో చూసుకుంటే ఈ పథకాలు ఎలా అందుతున్నాయి అంటారు? 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ. ఇంటిలలో కొంతమందికి లబ్ధి చేకూరింది, కొంతమంది చాలామంది ఉన్నారు లబ్ధి చేకూరిన వాళ్ళు, వాళ్ళకు కూడా అవుతాయని అంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన గురించి మనం ఏం చేస్తాం, చూసినాంగా, అందరం చూసినాం. దాని గురించి మనం నో కామెంట్. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? ప్రసన్న లక్ష్మి, ఏం చేస్తారమ్మా? టీచర్ని, గ్రామం, మండలం? తొరూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ప్రస్తుతానికి 2 years అయింది వచ్చి. గవర్నమెంట్ మారాలి అనే ఉద్దేశంతో అందరు కలిసి గెలిపించారు. ఎందుకంటే కేసీఆర్ పాలన 10 years అవ్వడంతో కొత్తదనం కావాలి అనుకోవడం ప్రజలకి శ్రేయస్కరం. అదేవిధంగా 2 years తర్వాత కూడా ఇంకా అన్ని ఇంప్లిమెంటేషన్స్ చేయకపోవడం అనేది ఒక రకంగా బాధాకరమైన విషయం. సరే, ఫస్ట్ చీర్ఫుల్నెస్ కోసం ఫ్రీ బస్సు అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అది ఎందుకు అనంటే ప్రతి ఒక్కటి ఆడవాళ్ళ చేతుల మీద నడుస్తుంది, ముందుకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో వాళ్ళని మెప్పు పెంచడానిక లేదా వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అనేది ఒక పథకం మాత్రం అమలు అయ్యింది. ఇది కొన్ని బాధాకరమైన సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేస్తుంది సొసైటీలో. అది దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని ఎప్పటికీ ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య వార్తల్లో వస్తుంది ఏంటంటే దీన్ని ఎత్తివేస్తారు అనే న్యూస్ కూడా వస్తుంది. ఎత్తివేసే ఎందుకు అనగా కారణాలు కూడా చెప్తున్నారు. మగవాళ్ళకి సీట్లు ఇవ్వకపోవడం, ఆడవాళ్ళు కొట్టుకోవడం అనేది. అది ఆడవాళ్ళకి వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం మంచిది కాదు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకు అనంటే ప్రతి చోట్ల కూడా ఆడవాళ్ళ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది. ఆ రకంగా చూస్తే కొంతవరకు వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు ఈ ఉపాధి వల్ల. సో దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా, గొడవలు లాంటివి రాకుండా ఇది ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి. ఎత్తివేయడం అనేది జరగకూడదు. తర్వాత కరెంటు, గ్యాస్ అనేది కూడా ఇంక ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. రేషన్ కార్డ్ అనేది, ఇందిరమ్మ ఇల్లు అనేది ముందుకు సాగుతుంది. ఆగిపోయిన ఇల్లులు ముందుకు తొందరగా అయిపోవాలి అనేది చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు అనేది కూడా వాళ్ళకే తెలియాలి. ఎందుకనంటే ముందు ప్రామిస్ చేసిన వాటికి చేస్తే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనేది నిలబడుతుంది అనేది ప్రజల్లో నమ్మకం ఉంటుంది. పాతయి తీసి మళ్ళీ అవన్నీ చేయాలి అని అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏవైతే ప్రామిస్ చేశారో సిలిండర్ కానీ, ఆడవాళ్ళకి అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ అవ్వాల్సిన అమౌంట్ కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏవైతే వాగ్దానం చేసిరో ఎలక్షన్స్ టైంలో క్యాంపెయినింగ్ చేసినప్పుడు ప్రచారం చేసి వాళ్ళ మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం అనేది నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. లేదంటే కేసీఆర్ వైపే మళ్ళీ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉంటుంది. కావచ్చు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైనా కూడా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ఆలోచిస్తారు, కానీ ప్రజలకు తొందరగా చేంజ్ కోరుకుంటారు. ఆ చేంజ్ ఏంటిదనంటే వాళ్ళు ప్రామిస్ చేసి నిలబెట్టుకోవాలి ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. అన్నీ కాకున్నా కూడా అందులో 50% వాళ్ళు నిరూపించుకుంటే వాళ్ళ ప్రజల యొక్క నమ్మకం అనేది 50% కాదు 100% నిలబడుతుంది. లేదంటే ఆదిలోనే అంతమనేలాగా 5 ఏళ్ల వరకు కొనసాగే ప్రయత్నం జరగదు. లేదంటే మళ్ళీ కేసీఆర్ వైపే అట్రాక్షన్ చూపిస్తారు. తను చేశారు, తను చేయలేదని కాదు. ఏ గవర్నమెంట్ అయినా కూడా ప్రజల యొక్క పాలనకే ముందుకెళ్తుంది. కాబట్టి అది గొప్ప ఇది గొప్ప అనే విషయం నేను మాట్లాడట్లేదు. బట్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం అనేది ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోకుండా ఉండడానికి పునాది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఎవ్రీ గవర్నమెంట్ లీడ్స్ టువర్డ్స్ ద పీపుల్ వెల్ఫేర్ ఓన్లీ. దట్స్ ఆల్. I could not define anything because I am also one of the people. That's all. Because we also have cast our vote to valuable people only, held because of their place, political place. That we should not define anyone. థ్యాంక్ యూ మ్యామ్. Thank you. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు గండి ప్రభాకరు. ఏం చేస్తుంటారు? కిరాణా షాపు, మండలం? ఎల్లంపేట, మరిపేట మండల్, మహబూబాద్ డిస్టిక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రెడ్డి పాలన అనుకూలంగా ఏం లేదు సార్. బస్సులు కానీ ఒక బస్సులు తప్ప ఏం చేయలేదు. ఆ బస్సులు కూడా బస్సులు తగ్గించండు. ప్యాసింజర్ మీద బాగా విపరీతమైన ఒత్తిడి జరుగుతుంది. సీట్లు దొరకట్లేదు. చాలా అవస్థ పడుతున్నారు జనాలు. వాటర్ రావట్లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. అంతా అవస్థవ్యస్తంగా ఉంది సార్. అనుకూలంగా ఏం లేదు పాలన. రుణమాఫీ కూడా కాలేదు చాలా వరకు. కరెంట్ మాఫీ కాలేదు చాలా మందికి. రైతు బీమా కూడా చాలా మందికి రాలేదు.
మాకు కూడా రాలేదు, చాలా అవస్థగానే ఉంది సార్ అంతా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది సార్, మంచిగానే ఉంది. ప్రజలకు పేదవాళ్ళకు అందరికీ మంచిగా జరిగింది. దీనికి దానికి తేడా చాలా ఉంది. మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. ప్రజలందరికీ అర్థమైంది, 14 నెలలనే అర్థమైపోయింది. థ్యాంక్ యూ సార్. ఓకే.